ఇది చాలా హర్షదీయకమైన నిర్ణయం. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తీర్పు ద్వారా మేము ఇంకా ఎక్కువగా న్యాయం చేకూర్చడానికి మాకు ఇది తోడ్పడుతుందని మేము చాలా ఆనందిస్తున్నాం. కానీ ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, మేము ఎంతో స్వాగతిస్తున్నాము. భారతదేశ చరిత్రలో మరోసారి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పుని వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు బార్ కౌన్సిల్లో మహిళలకి ప్రత్యేకించి రిజర్వేషన్ అంటే ఏది కూడా లేదు. కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళకు కూడా 30% రిజర్వేషన్ అంటే మహిళా అడ్వకేట్లకి ఇస్తున్నట్టుగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు విశాఖపట్నంలోని ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనురాధ ఉన్నారు. ఇంకా ఇతర లాయర్స్ కూడా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ తీర్పు పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఈ తీర్పు అనేది చాలా చరిత్రాత్మకమైన తీర్పు అండి. ఇప్పుడు మనకు జ్యుడిషియరీ పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడు జ్యుడిషియరీలో ఉమెన్కి రిజర్వేషన్ అనేది ఎప్పుడు కల్పించలేదు. అయితే కిందటి సంవత్సరం ఒక ఉమెన్ అడ్వకేట్ ఒక రిట్ వేశారు 2024లో, అలాగే 2025లో కూడా ఒక రిట్ జరిగింది. ఇది బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ 5 సంవత్సరాల కౌన్సిల్స్లో ఆడవాళ్ళు ఎప్పుడు పోటీ చేసినా వాళ్ళు స్వయం కృషితోనే పోటీ చేసుకోండి, స్టేట్ మొత్తం తిరిగి వాళ్ళు ఎన్నికల్లో గెలవాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఆ 2 రిట్స్ వలన మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ఆయన ఏం చేశారంటే ఒక మంచి తీర్పునైతే వెలువరించడం జరిగింది. అది ఎంతో ఆమోదయోగ్యము, ఎంతో హర్షణీయమైన జడ్జిమెంటు. అందులో ఆ తీర్పులు ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర కౌన్సిల్స్లో 30% మహిళలుకి స్థానం ఇవ్వాలని చెప్పి, అందులో 20% ఎలక్షన్లోనే రావాలి, ఆ తర్వాత 10% కోఆప్షన్ మీద రావాలి. అంటే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎన్నుకుని ఇంకో ఇద్దరిని కూడా 10% లేడీస్ని ఎన్నుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఈ మహిళలందరికీ ఇది ఎంతో చాలా మంచి జడ్జిమెంటు. దీనివల్ల రాష్ట్ర కౌన్సిల్స్లో లేడీసు మహిళలు అనేవాళ్ళు సర్వీస్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం మొత్తం ఒక మహిళ తిరగాలి అంటే కుటుంబాన్ని చూసుకుంటూ వర్క్ని చూసుకుంటూ తిరగడం అంటే చాలా కష్టం కనుక ఇలాంటి రిజర్వేషన్ ఇవ్వటం వలన తను ఎన్ని ఓట్లు వచ్చినా పర్వాలేదు, అంటే మెజారిటీ ఆఫ్ ఓట్లను బట్టి ఎన్నుకుంటారు కనుక దీని ప్రకారంగానే వాళ్ళు ఇప్పుడు ప్రతి మహిళ అంటే ఎంత మ్యాక్సిమం మహిళలు ఇందులో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి సేవ చేసే అధికారం ఇది కూడా ఉన్నది. మహిళలకి ఎంతో సపోర్ట్ కూడా వస్తుంది దీనివల్ల. ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలు నిజంగానే 33% ఉన్నా కానీ ఎక్కడ పడితే అక్కడే అణగారిపోతున్నారు. ఇది ఒక న్యాయ వ్యవస్థలో ఇలాంటి తీర్పు రావటం వల్ల ఏంటంటే మహిళలు బాగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మహిళని కూడా చేతినిచ్చి బయటికి తీసుకురావడానికి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి అవన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చింది. దాని ప్రకారంగా ఆల్రెడీ మేము మహిళల తరపు నుంచి ఒక లేడీని మేము నిలబెట్టాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక మహిళ కూడా నిల్చుని ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది విశాఖపట్నంలో. కనుక ఇది చాలా హర్షదీయకమైన నిర్ణయం. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం, మీరు చెప్పండి, ముందు మీ పేరు ఏంటి, మీ డిజిగ్నేషన్? నా పేరు హేమమాలిని, నేను ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీనండి. ఇప్పుడు ఈ తీర్పు పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఇది చాలా మంచి ఆమోదనీయమైన తీర్పు అండి. ఎందుకంటే ప్రతి రంగంలో మహిళలకి ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తున్నారో అలాగా న్యాయవాదులకు కూడా ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ అంటే అన్ని స్టేటుల్లో రిజర్వేషన్ కల్పించడం ఇది చాలా మాకు మంచి స్ఫూర్తిని ఇచ్చింది. నిజంగా ఈ యొక్క తీర్పుని బట్టి మేము సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి ఈ యొక్క రిట్ వేసిన లాయర్లందరికీ మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అంతేకాదు ఇప్పటి వరకు ఏంటంటే షెడ్యూల్ వచ్చింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మేము 20% మేము పోటీ చేసిన 10% కోఆప్షన్ అంటే కొత్త వాళ్ళని మనము అదనంగా మనం వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ మహిళలకి కూడా మేము మహిళా న్యాయవాదులకి కూడా మేము మామూలుగా అంటే
లాయర్లుగానే కాకుండా మహిళల కోసం కూడా మేము ఈ యొక్క ఏంటది ఈ తీర్పు ద్వారా మేము ఇంకా ఎక్కువగా న్యాయం చేకూర్చడానికి మాకు ఇది తోడ్పడుతుందని మేము చాలా ఆనందిస్తున్నాను. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీ దుర్గా నాగశ్రీ అండి. ఇప్పటివరకు వివిధ రంగాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, కానీ మొట్టమొదటిసారి మహిళలకి ఈ బార్ కౌన్సిల్లో రిజర్వేషన్ వచ్చింది కదా, దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు? ఇంతకాలం ప్రతిసారి కూడా మగవాళ్ళతో కంపీట్ చేసుకుంటానే వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా బార్ కౌన్సిల్లోనూ మహిళలు కూడా నిలబడటం జరిగింది, కానీ అతి తక్కువ మంది, అంటే 1% గెలిచేవాళ్ళు. ఎందుకంటే ఇందులో చాలా త్రూఅవుట్ బార్ స్టేట్ అంతా కూడా తిరగవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఉమెన్ ఇల్లు చూసుకుంటా మనం చాలా డిఫికల్ట్ ఉండేది. కానీ ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, మేము ఎంతో స్వాగతిస్తున్నాము. ఇది ఎంతో ఎంకరేజ్మెంట్గా మా నెక్స్ట్ జనరేషన్కి కూడాను ఫ్యూచర్లో ప్రతిదానికి ఒక బార్ కౌన్సిల్లో ఉమెన్ అడ్వకేట్స్ అంటూ ఉంటే మాకు కావాల్సిన వెల్ఫేర్ని ఏ విధంగా కావాలి అని చెప్పి మేము అడిగి మా ఉమెన్ రిప్రజెంటేటివ్ ద్వారా కౌన్సిల్ మెంబర్ ద్వారా తీసుకుంటానికి చాలా మంచి అవకాశం. మేము దీని పూర్వంగా ఆల్రెడీ ఒకళ్ళని వావా తరపున ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తా ఒక సీనియర్ మహిళా న్యాయవాదిని నిలబెట్టడం జరిగింది. మనం ఫుల్గా సపోర్ట్ చేసి స్టేట్ తిరుగుతున్నాము. ఇంకొకళ్ళని కూడా నిలబెట్టడానికి అవకాశం ఉంది ఈ తీర్పు వలన. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 దాకా కూడా మనకి ఎలక్షన్లో ఓట్లు వేసుకునే అవకాశం ఉంది. మనకి ఎప్పుడైతే అవకాశం ఉందో విశాఖపట్నం బార్ అత్యధిక ఉమెన్ అడ్వకేట్స్ ఉన్న బార్ అసోసియేషను కాబట్టి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. మేము ఇందు మూలంగా వావా తరపున సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి ఈ న్యాయవాదులకి ఎవరైతే దీనికి సహకరించారో అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి, త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లోని బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకా పంజాబ్, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పరిణామాలతోటి ఇప్పుడు ఈ తీర్పుతోటి ఏ విధంగా ఉంటాయి పరిణామాలు? ఈ రకంగా తీర్పు రావడం వల్ల నేటి మహిళలందరికీ కూడా, మహిళా న్యాయవాదులకి, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకి అన్ని స్టేట్స్ తోటి కూడా మనకి ఒక పొత్తు కుదిరి అందరూ మహిళా న్యాయవాదులు కూడా ఒక ఐక్యత కలిగి సమైక్యంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ఇది ఒక ఆస్కారం అండి. ఇది ఒక మనకి ఈ తీర్పు అనేది మహిళా న్యాయవాదులందరికీ ఇది ఒక గొప్ప ఘన విజయంగా భావిస్తున్నాం. అందుకు సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తం మీద దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు నిజంగా మహిళా న్యాయవాదులందరికీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక వెల్ఫేర్ని మరింత ఇంకా పెంపొందించుకునేందుకు ఈ యొక్క తీర్పు చాలా దోహదపడుతుందని చెప్పి అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది.